ఇంకా మల్లెపూల సీజన్ వచ్చేస్తుంది కదండి. అందుకే మల్లె చెట్టుకి ఆకులు చూసే పని లేకుండా ఆకులు పూర్తిగా రాలిపోయేటట్లు ఎలా చేయాలి అన్నది ఇవాళ వీడియో అండి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈ నెలకి అర కేజీ ఉప్పు నీళ్ళు ఎన్ని 5 లీటర్ల 5 లీటర్ల నీళ్ళకే అర కేజీ ఉప్పు అంటండి. ఇదైతే ఇంత పెద్ద చెట్టు ఆకు తీయడం చాలా కష్టం కదా, అందుకే ఉప్పు నీళ్ళు కలిపితే రాలిపోతుంది. చల్లు చూడండి, కళాపు చల్లినట్టే అనమాట. చల్లేస్తుంది. ఎన్ని రోజులకి రాలుతుందమ్మా? 20 రోజులకైతే ఆకు రాలుతుందంటండి. ఫస్ట్ నీళ్ళు పెట్టే పని లేదు కదా, దగ్గరగా నేను నుంచి ఇస్తాను. నేను చల్లా, నువ్వే చల్లాలా? ఎవరిని చల్లలేదండి, తనే చల్లాలంట, తనే చేయాలంట వాళ్ళ మళ్ళీ చెట్లకి. ఇది ఎండ టైంలోనే చల్లాలమ్మా. ప్రతి సంవత్సరం ఇంతే చేస్తావమ్మా? అంతేనమ్మా. ఉప్పు నీళ్ళు తాగటమే. ఆకులు అయితే దుయ్యాలంటే చాలా కష్టమరా. ఎందుకంటే చాలా పెద్ద చెట్టు కదా, ఇంత పెద్ద చెట్టు ఆకు దుయ్యాలన్నా గానీ కష్టమే కదా. 3 కేజీలు 4 కేజీలు పూలు వస్తాయమ్మా దానికి. ఇంత పెద్ద చెట్టు కాబట్టి ఈ ఆకులన్నీ కూడా రాలిపోతాయండి, మొద్దులాగా అయిపోతుంది ఇంచుమించుగా. ఎన్నాళ్ళు పడుతుందమ్మా టైం? పట్టుద్దమ్మా, 20 రోజులు పట్టుద్ది ఆకు రాలటానికి. రావటం మళ్ళీ ఎమ్మటే ఎగురు వచ్చేస్తుంది. మొత్తం పూలు పూయటానికి అయితే నెల పైన పడుతుందా? ఎమ్మటే ఒక నెల ఇగురు రావాలి, మొగ్గ రావాలి, ఒక నెల అటు ఇటుగా వస్తాయండి. ఇదైతే నిజంగా చాలా యూస్ఫుల్ టిప్ అండి. అసలు నీకు ఎవరు చెప్పారు ఇట్లా? నాకు ఎవరో బుజ్జని, మాధవరం బుజ్జి, నీకు తెలుసుకమ్మా, ఆమె చెప్పింది. ఎన్నాళ్ళు అవుతుంది? 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫాలో అవుతుందండి అమ్మ. ఇంకా ఆకు చూసే పని లేకుండా. కాకపోతే ఇవి కాండం మీద పడకూడదండి ఎక్కువ. ఉప్పు నీళ్ళు అయితే కాండం పడితే లేత మొక్క అయితే చచ్చిపోద్దమ్మా. లేత అయితే మరి ముదురు మొక్క అయితేనే ఇట్లా ఉప్పు నీళ్ళు చల్లాలి. మరి లేత మొక్క అయితే మట్టుకొని చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పామని మల్లె చెట్టు గురించి. బాగానే పూస్తామ్మా. మొదటి పూలు కంటే రెండోసారి పూలు బాగుంటాయి, బాగా బలంగా వస్తాయండి. ఫస్ట్ టైం పూసేవి కొంచెం వీక్ గా ఉన్నట్టు ఉంటాయి. నేను కొత్త మందులు కానీ అసలు ఏమి వేయను. నీళ్లు మట్టుకు బాగా పడుతుంది. నీళ్ళు 4 పెట్టాలి ఏంటి? ఆకు రాలిన తర్వాత నీళ్ళు పెడితే, ఆకు రాలే వరకు అసలు నీళ్లు పెట్టకూడదండి కదా. ఆ నీళ్లు పెట్టామంటే మళ్ళీ ఆకు రాలనే రాలదంట. అయితే ఆకు రాలే వరకు కూడా అసలు నీళ్ళు అనేవి పెట్టకూడదు. ఉప్పు నీళ్లు కూడా కొంచెం ఎండ వచ్చేటప్పుడు మధ్యాహ్నంటప్పుడే చల్లాలంటండి. అంతే కదమ్మా? తొందరగా రాలుద్ది అంట. వీడియో అందరూ చూడండి అందరూ చూడండి అమ్మా. వీడియో ఇది అందరికీ ఉపయోగకరమైందే కదా, అవునా? అందుకే అందరూ చూడండి. ఎలా ఉందండి అమ్మతో చేసిన ఈ మల్లె చెట్టు వీడియో? మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్. ముందు ఈ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.